హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మా ఇంట్లో దోశలు ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో. నేను దీని ప్రాసెస్ ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్. దీని ప్రాసెస్ 2 గ్లాసులు బియ్యం ఫ్రెండ్స్, 2 గ్లాసులు బియ్యం, 1 టీ గ్లాసుడు మినపప్పు వేసి 1 స్పూనుడు మెంతులు వేసాను, నానబెట్టేసాను. వాటర్ పోసి నానబెట్టాను. ఒక రోజల్లా నాన్ని నైట్ పూట రుబ్బేసాను. గ్రైండర్లో వేసి మంచిగా రుబ్బాను. మంచిగా రుబ్బి కొంచెం లైట్గా బరగ్గుండేటట్టు రుబ్బాను ఫ్రెండ్స్. రుబ్బిన తర్వాత ఉదయాన్నే దోశలు వేసేటప్పుడు మనము దాంట్లో ఆ రుబ్బేటప్పుడే కొంచెం అటుకులు కొద్దిగా నానబెట్టుకొని అటుకులు కూడా వేయాలి దాంట్లో. ఒక్కొక్కరు మంచిగా మందంగా వేసుకుంటారు, ఒకళ్ళు పలసగా వేసుకుంటారు. నేనైతే ఇది పలసగా వేసాను. ఇంకొకటి లావుగా వేసింది కూడా చూపిస్తాను మీకు. ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లోకి ఇదిగో కొబ్బరి చట్నీ, ఒక కొబ్బరికాయ తెచ్చుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టి అదంతా కొబ్బరి అంతా ఒలిచేసి సన్న సన్న ముక్కలు కట్ చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి నూనెలో వేపి ఈ పచ్చి కొబ్బరి కూడా నూనెలో వేపాను. దాంట్లో కొన్ని ఒక 2 టీ స్పూన్లు పల్లీలు వేసాను ఫ్రెండ్స్. వేసి మంచిగా వేపేసి ఇదిగో ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా చట్నీ చేశాను. చట్నీ చేసి లైట్గా పోపు చేసి దాంట్లో వేసేసాను ఫ్రెండ్స్. కరివేపాకు ఏం వేయలేదు, ఎండుమిరపకాయలు వేయలేదు, కొంచెం జీలకర్ర, మినపప్పు, కొంచెం నూనె వేసాను అంతేను, సింపుల్గా ఉండటం కోసం. ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు దీంట్లో నేనేం చేశానంటే ఇదిగో కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ఉల్లిపాయలు వేసేసాను దోశలో. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఇదిగో లోపల ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దీంట్లో కొంచెం ఇప్పుడు ఇంతకుముందే ఆలుగడ్డ కూర వండాను, ఆ కూర కూడా పెట్టేసాను దీంట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, లైట్గా వేసేయాలి, ఉల్లిపాయలు ఎక్కువ వేయలేదు. అదిగో చూడండి అలా ఉంది. మీరు కూడా ఇలా చేసుకొని తినేసి మంచిగా రెడీ చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నీట్గా కనపడటం కోసం ఇలా పెడుతున్నాను అంతే, ఏం లేదు. మనం ఎలా ఉండా తినేస్తాంలే కానీ. చూడండి అదిగో ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ పెరుగుతున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.